శ్రీమాత్రే నమః. నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తి ఉందని ఎలా గుర్తించడం అంటే, ఇంట్లోకి వెళ్ళగానే కారణం లేకుండా భారంగా లేదా అసౌకర్యంగా అనిపించడం. దీనికి కారణం ఏమంటే, మనం బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం. కనీసం కాలు కూడా కడుక్కోకుండా ఇంట్లో వెళ్ళి అన్నిటిని ముట్టుకుంటాం తెలియకుండానే. ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఎన్నో రకాలైన చోటకి వెళ్ళొచ్చు ఉంటాము, ఎక్కడెక్కడో తిరిగి ఉంటాము, ఏవేవో చూస్తుంటాము, ఏవేవో తాకుంటాము. ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని అన్నిటిని ముట్టుకుంటే చాలా మంచిది. చెప్పులు ఇప్పి కాలు కూడా కడుక్కోకుండా అందరూ అన్నీ ముట్టుకుంటారు చూసారా, వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకా అదృష్టం ఎక్కడి నుంచి ఉంటుంది? ఊర్లో ఉన్నది అన్ని నెగిటివ్ని తీసుకొచ్చి మనం ఇంట్లో పడేస్తే, ఇంటికి రాగానే కనీసం మన యొక్క హైందవ సంప్రదాయం ప్రకారం కాలు కడుక్కోవాలి. చేస్తున్నామా? లేదు. ఓకే, ఇదొకటి పెట్టుకుంటే కంచంలో చేతులు కడగడం, డబ్బుల్ని ఎడమ చేత్తో ఇవ్వడము. కనీసం ఇంట్లో మగవాళ్ళు దీపారాధన అనేది చేయడం మానేశారు. నెగిటివ్. మనం ఎందుకు పూజ పునస్కారాలు వ్రతాల రోజు చేస్తారు, మిగతా రోజుల్లో చేయమా అంటే, కనీసం లేవడం ఎప్పుడు పడితే ఎలా అంటే, భాగ్యలక్ష్మి వచ్చే సమయంలో పడుకొని దౌర్భాగ్యలక్ష్మి వచ్చే సమయంలో నిద్ర లేవడం. తెల్లవారుజామున నిద్ర లేవకుండా 11కో 10కో 9కో నిద్ర లేవడం. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి కారణాలు. వాస్తవానికి బూత్ పదాలు మాట్లాడాలు, చెప్పులు వేసుకొని ఇంట్లో నడవడాలు, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అండి. ఇవన్నీ కూడా చేయడము. ఇవన్నీ చేయడం వల్ల ఏం కలుగుతుంది? పూజ సమయంలో ఏకాగ్రత లేకపోవడం, ఫోన్ ఎప్పుడు పడితే అప్పుడు వాడుతూ ఉండడం, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించింది. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయండి, ప్రయత్నం చేయండి. భోజనం చేసేటప్పుడు ఫోన్ ముట్టుకోకండి. కనీసం బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళకండి, హాల్లో పడేయండి. ప్రశాంతమైన నిద్రపోండి, మరుసటి రోజు లేవండి. ఈ లక్షణాలు ఉన్నాయని మాత్రమే ప్రతికూల శక్తి ఉంటుంది. ప్రతి ఇల్లు శుభ్రం చేసి తెల్లవారుజామున లేచి వాకిడికి గడపకు పారాన్ని రాసి స్నానం చేసి దీపారాధన చేసి 8-9 లోపు అందరూ వాళ్ళ వృత్తికి బయలుదేరి చూడండి. ప్రతికూలమంతా తొలగిపోయి అనుకూలం సంపూర్ణంగా అష్టలక్ష్మి మీ ఇంట్లో స్థిరవాసంగా ఉంటుంది. విజయవస్తు. కల్లుప్పుతో ఒక చిన్న పరిహారం. కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటారు చూసారు. ఇవన్నీ ఒక గాజు లేదా మట్టి గిన్నెలో కల్లుప్పు నింపి ఇంటికి ఒక మూలన ఉంచండి. వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఉప్పును మార్చి పాత ఉప్పును ఇంటి బయట పారేయండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటారు. స్నానానికి కల్లుప్పు, మీ నీళ్ళు స్నానం చేస్తే బకెట్లో 2 కల్లుప్పు వేసి స్నానం చేయండి. నెగిటివ్స్ అంతా పోతుంది. చర్మ వ్యాధులు అసలే రావు. అదొకటి. శరీరంలో మనసు తేలిక అనిపిస్తుంది. దృష్టి దోష నివారణకు కూడా ఈ పిడికెడు ఉప్పు, కల్లుప్పుని చిన్నపిల్లలకి పెద్దవాడికి దృష్టి తీసేలా పడేయండి. అది కూడా చాలా మంచిది. ఉప్పుని ప్రవాహ నీటిలో కానీ లేదా నీళ్ళలో కలిపి వేసేయండి. వ్యాపారస్తులు దుకాణం లేదా కార్యాలయంలో ప్రవేశ ద్వారం దగ్గర ఒక చిన్న గిన్నెలో కల్లుప్పును ఉంచండి, చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పూజలో ఉపయోగించేటప్పుడు కల్లుప్పును మళ్ళీ వంటకు ఉపయోగించకండి. ఉప్పును పారేసిన తర్వాత చేతులు కడుక్కోవడం మంచిది. ఇంట్లో దక్షిణ దిక్కులో కల్లుప్పు పెట్టి దాని మీద ఒక దీపం పెట్టి ఉత్తర ముఖంగా పెడితే దాన్ని కుబేర దీపం అంటారు. అలా పెట్టడం వల్ల అతి అద్భుతమైనటువంటి అనుగ్రహం, కుబేర అనుగ్రహం అనేది వస్తుంది. కల్లుప్పు మన నిత్య జీవితంలో వంటకు, జీవితానికి, నెగిటివ్స్కి అన్నిటికీ మిశ్రమంగా ఉంటుంది. అందుకే ఉప్పు ఎక్కువైతే అది పెండ కింద లెక్క వేస్తారు. కాబట్టి ఉప్పుని ఎంతలో వాడాలో అంతే వాడాలి. కాబట్టి ఉప్పు లాగానే ఉండాలి. అతిగాను ఉండకూడదు, తగ్గనకూడదు. మీ జీవితంలో ఏది కూడా ఎక్కువ తక్కువ ఉండకుండా ఉండడానికి ఉప్పును ఉదాహరణగా పెట్టుకొని జీవించండి. విజయవస్తు. తాయెత్తులు, తావీజులు అవన్నీ వేసుకుంటూ ఉంటారు చూసారా. ఇది దేవుడి కంటే ఎక్కువ శక్తివంతం అంటే, దేవుడి కంటే శక్తించింది ఇంకేమైనా ప్రపంచంలో ఉంటుందా? లేదు కదా. ఆ స్వామివారికి అభిషేకం చేసినదో లేకపోతే ఆ యొక్క ద్రవ్యమో ఇలాంటివి కొన్ని తావిధిలో వేసిస్తే పిల్లలందరూ భయపడరనే ఉద్దేశంతో ఆంజనేయ తావిధు, సుదర్శన తావిధు అంతా కూడా వేసిస్తారు. దేవుని ప్రతీకగా ఆ తావిధులు కూడా దేవుడుగానే భావించి వాడడం వల్ల సర్వ అనుకూలాలను పొందుతారు. ఇది ఇప్పుడు కాదండి, పూర్వకాలం నుంచి తావిధులు అనేవి ఉన్నాయి. అవసరం ఉంటేనే వేసుకోండి. అది ఉంటేనే నేను బాగుంటాను అనుకోవద్దు. దైవశక్తి ఉంటే ఏది అక్కర్లేదు. ఆ దైవశక్తి ఉండాలంటే మీ ప్రార్థన కరెక్ట్గా ఉండాలి. విజయం. శ్రీమాత్రే నమః. నిమ్మకాయ మరియు గుమ్మడికాయ ఇవన్నీ నిజంగా పనిచేస్తాయంటే 100% పనిచేస్తాను. గుమ్మడికాయ చూడండి, ఇంటి బయట దాన్ని కూష్మాండం అంటారు. బయట పూజించి బయట పెట్టండి. మీ ఇంట్లో దృష్టి దోషం ఉంటే వెంటనే కుళ్ళిపోతుందండి. ఒక గుమ్మడికాయ 2 ఏళ్ళైనా కూడా కుళ్ళదండి. దృష్టి దోషం ఉంటే వారం 10 రోజులు కుళ్ళిపోయి భయంకరమైనటువంటి వాసనతో సహా వచ్చేస్తుంది. 100% పనిచేస్తుంది. మన ఇంట్లో ఒక నెగిటివ్ రాకుండా కాపాడే నిమ్మకాయకి అంత శక్తి ఉంది, గుమ్మడికాయకి అంత శక్తి ఉంది. కాబట్టి ప్రతి శుక్రవారం నిమ్మకాయతో దృష్టి తీసుకోండి. ప్రతి అమావాస్యకు మీ ఇంటిలోనూ మీ యొక్క వ్యాపార స్థలంలో గుమ్మడికాయ మార్చండి. చాలామంది వాస్తు దోషానికి పటిక పెట్టుకుంటారు. ఇది పెట్టుకోవచ్చు అంటే ఇది వాస్తు దోషానికే కాదు, నరదృష్టికి ప్రతిదానికి కూడా పటిక అనేది ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అండి. పెట్టుకోవచ్చు, చాలా అద్భుతంగా పెట్టుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు.